వెల్కమ్ టు వార్త. నేను దేవా. ఫీజుల బకాయి బీజేపీ లడాయి అనే నినాదంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నేతృత్వంలో రాష్ట్ర కార్యాలయంలో 48 గంటల పాటు నిరాహార దీక్ష చేపట్టారు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు ఉన్నారు. చెప్పండి సార్, ఈ నిరాహార దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ రాష్ట్రంలో 20 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి లడాయి. రాష్ట్రానికి విద్యార్థుల భవిష్యత్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు. గత 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించిన టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా విద్యార్థుల్ని ఫీజు రియంబర్స్మెంట్ చేయక మోసం చేసిందో, కాంగ్రెస్ పార్టీ 3 ఏళ్ళుగా అదే రకమైన పంతాను ఎంచుకున్నారు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాకముందు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల్ని ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట్లాడే మాటలకు వ్యత్యాసం ఉన్నది. ఆ రోజు ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా చెప్పిండు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే విద్యార్థులకు పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అంతా కూడా చేస్తాం. కొత్తగా ఏ ఒక్క రూపాయి పెండింగ్ లేకుంటే కూడా విద్యార్థుల భవిష్యత్తు మేము ఆదుకునేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి వచ్చి 3 ఏళ్ళు అయింది. ఏ రోజు కూడా విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ జరగలేదు. మేము అందుకే ఈరోజు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు 48 గంటలు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ జరగాలని, బకాయిలు వెంటనే విడుదల చేయాలని దీక్ష పెట్టిండ్రు. దానికి రాష్ట్రంలో అంతా కూడా నలుమూల నుండి సంఘీభావం ప్రకటిస్తూ ఉన్నారు. ఈ దీక్షతోనైనా సరే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఎక్కడైనా కానీ కనీసం కళ్ళు తెరవాలి. పెండింగ్లో ఉన్నటువంటి 20 లక్షల మంది విద్యార్థుల ఫీజు బకాయిని వెంటనే విడుదల చేయాలి. లేకుంటే భవిష్యత్తులో మరో అద్భుతమైన ఉద్యమం చేస్తాం, విద్యార్థులకు అండగా ఉంటాం. ఫీజు రియంబర్స్మెంట్ జరిగే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే అటువైపు విద్యార్థుల భవిష్యత్తు అయితేనేమి, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అయితేనేమి, ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే స్టార్ట్ చేశాం కదా అని కాంగ్రెస్ నాయకులు చెప్పారు. ఏ ప్రభుత్వం మొదలుపెట్టింది, ఏ పార్టీ మాట్లాడింది అనేది ఆలోచన కాదు. అధికారంలోకి రాకముందు మాట్లాడినటువంటి మాటల్ని అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయాలి. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను అనుకోలేదు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గిట్లుంటుందని ఈరోజు మాట్లాడితే, ఆ రోజు మల్కాజ్గిరి ఎంపీగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా మీకు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా? ఆ రోజు ఇచ్చినటువంటి హామీలు ఏ రకంగా ఇచ్చారు, ఈరోజు అమలు ఎందుకు చేస్తలేరు? గతంలో మీరు మాట్లాడిన మాటలు మీకు ఎందుకు గుర్తుకొస్తలేవు? ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులు పడుతున్నటువంటి వాళ్ళ మనోవేదనను ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈరోజు పై చదువులు చదువుకున్నామంటే కాలేజీ యాజమాన్యాలు మీ ఫీజులు రాలేదని, మేము మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవ్వలేమని వాళ్ళు చెప్పినటువంటి మాటలు విన్నటువంటి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారి తల్లిదండ్రులు ఈరోజు వాళ్ళు పడుతున్నటువంటి మనోవేదన బాధ అంతా ఇంత కాదు. మేము అందుకే భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు మిగతా భేషజాలకు పోకుండా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మీ నిరాహార దీక్ష తరవంతరం కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఎట్లా? తప్పకుండా శాంతి మార్గంలో మా దీక్షలన్నీ ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. ఈ రాహుల్ గాంధీ కూడా కనీసం ఈరోజు ఈ విషయం మీద మాట్లాడాలి. భారతదేశం అంతా కూడా తిరిగి నరేంద్ర మోడీకి, భారతీయ జనతా పార్టీకి, ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో విద్యార్థులు పడుతున్నటువంటి బాధలు ఎందుకు అర్థమైతే లేవు? ఈరోజు గొప్పగా మాట్లాడారు కదా విద్యార్థి డిక్లరేషన్లో. ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గొప్పగా మాట ఇచ్చారు. మరి ఆ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 3 ఏళ్ళు అయిపోతున్నది. ఎందుకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాడో ఈ రాహుల్ గాంధీ గారు కూడా సమాధానం చెప్పాలా. ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం, విద్యార్థుల భవిష్యత్తును కాపాడుతాం. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర పార్టీ వేదిక నుండి పిలిపిస్తున్నాం. మీరెవరు కూడా అధైర్యపడద్దు. తల్లిదండ్రులు కూడా మేము ఒక మాట చెప్తున్నాం, మీరెవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు. మీకు అండగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. మీ ఫీజు రియంబర్స్మెంట్ జరిగే వరకు మేము పోరాటం చేస్తాం సందర్భంగా తెలియజేస్తున్నాం. చూశారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఫీజుల బకాయి బీజేపీ లడాయి అనే 2 రోజులు ఆ నిరాహార దీక్ష నేతృత్వంలో అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మరి దాదాపు ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి బకాయిలన్నీ కూడా విడుదల చేయాలని, విడుదల చేయకపోతే ఈ ధర్నాలు నిరసనలు అయితే మాత్రం ఉధృతం చేస్తామని అయితే మాత్రం బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ చెప్పుకొచ్చారు. కెమెరామెన్ శ్రీకాంత్, దేవా, వార్త, హైదరాబాద్.